ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం కీర్తన గ్రంథం 59వ అధ్యాయం వరకు చదువుకున్నాము. ఈరోజు 60వ అధ్యాయం చదువుకుందాము. కీర్తన గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించి తిని సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గీలాదు నది మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము, ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్టియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయుము. దేవుని వలన మేము శుభకార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. 60వ అధ్యాయం యొక్క అర్థం తెలుసుకుందామండి. ఆరాం అంటే సిరియా సైన్యాలపై దావీదు జరిపిన దండయాత్రల గురించి 2వ సమూయేలు గ్రంథం 8, 10 అధ్యాయంలో రాసి ఉంది. ఏదోం వాళ్ళపై అతడు చేసిన యుద్ధాల గురించి 1వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. ఏవేలు తమ్ముడు అబీషై 18,000 మంది ఏదోం వాళ్ళను హతమార్చాడని అక్కడ రాసి ఉంది. ఇజ్రాయేల్ సైన్యాధిపతి యోవాబు తన వంతుగా పోరులో 12,000 మందిని హతమార్చాడు. కొన్నిసార్లు యోవాబు అబీషై యుద్ధరంగాన్ని 2 భాగాలుగా చేరి ఒక భాగంలో యుద్ధాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. ఇది మనం 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో మనం చూస్తాం. శీర్షిక బట్టి చూస్తే విజయం కలిగినట్లు కనిపిస్తుంది. అయితే ఈ వచనాల్లో ఓటమి గురించి ఉంది. తన విజయాల మధ్య తనకెదురైన అపజయం ఒక దాన్ని గురించి దావీదు ఇక్కడ రాసి ఉండవచ్చు. అయితే చరిత్ర గ్రంథాల్లో ఈ అపజయం గురించి ఏమీ రాసలేదు. బహుశా తాను తన సైన్యాలు సిరియా వాళ్ళతో యుద్ధం చేస్తుండగా ఏదోం వాళ్ళు వచ్చి ఇజ్రాయేల్ను ముట్టడించి ఉండవచ్చు. లేక కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయాలను పడినట్టుగా తనకు ముందు రాజ్యం చేసిన సౌలు కాలంలో ఉన్న పరిస్థితులను గురించి దావీదు తలపోసుకుంటూ రాశాడేమో. దావీదు పలుకుతున్న మాటలను బట్టి చూస్తుంటే ఆ అపజయం చాలా ఘోరమైనది. ఆ పరిస్థితులు నిజంగా ఆందోళనకరమైనవి. ఈ కష్టానికి మూల కారణం దేవుడే అని దావీదు తెలుసుకోవడం గమనించాలి. ద్రాక్ష మాద్యాన్ని గురించి 75వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ మాట గందరగోళాన్ని, బలహీనతను, ఆపదను కలిగించే దేవుని తీర్పును సూచిస్తుంది. ఇక్కడ నుంచి కీర్తన చివరిదాకా దావీదు స్వరంలో ఒక ఆశాభావం ధ్వనిస్తూ ఉంటుంది. ఈ మాటలు ఎవరు అంటున్నారో స్పష్టంగా లేదు. మాట్లాడుతున్నది దేవుడు. కొందరు పండితులు అంటున్నారు దేవుడే దేవుని వాగ్దానాలపై నమ్మకం పెట్టుకొని ఆయన దయ వల్ల తాను సాధిస్తా అనుకున్న దాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడని మరికొందరు అభిప్రాయం. హీబ్రూలో కూడా ఈ సంగతి స్పష్టంగా లేదు. దావీదు ప్రతినిధిగా ఇజ్రాయెల్ ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్న పక్షంలో ఈ 2 వివరణల్లో ఏదైనా సరిపోతుంది. షెకెం, సుక్కోతు దేవుడు ఇజ్రాయెల్ వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశాలలోని స్థలాలు. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనంలో మనకు ఇలా తెలుస్తుంది. గీలాదు, మనష్షే యోర్దాను నదికి తూర్పున ఇజ్రాయేల్ వారు ఉన్న ప్రదేశంలోని ప్రాంతాలు. ఎఫ్రాయిం గొప్ప సైనిక బలగం గల ఒక గోత్రం. ఆదికాండము 48వ అధ్యాయం 19వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. రాజదండం అనేది ఇజ్రాయేల్ను పరిపాలించే గోత్రంగా యూదాను దేవుడు నియమించాడు.
ఏదెం, మోయాబు అంటే దావీదు లొంగదీసి జయించి సామంత రాజ్యాలుగా చేరుకున్న దేశాలు. అవి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. వారు అతని చేతులపై నీళ్లు పోస్తూ లేక అతని చెప్పులను శుభ్రం చేస్తూ ఉండే సేవకుల్లాగా అయ్యారు. ఇజ్రాయెల్ పశ్చిమ సరిహద్దున ఉన్న ఫిలిష్తియా వారు కూడా దావీదు దేవుణ్ణి తమ యజమానులుగా అంగీకరించారు. గతంలో ఎదురైన ఒక అపజయాన్ని గుర్తు చేసుకోవడం వల్ల మనసులో మనకెత్తిన సందేహమా ఇది? గతంలోని అపజయాలకు మనం సందేహిస్తే ఇవి భవిష్యత్తులో మన నిబ్బరాన్ని దెబ్బకొట్టవచ్చు. గతంలోని ఓటమి వల్ల కలిగే నిరుత్సాహాన్ని అధిగమించగలిగాడు దావీదు. నిబ్బరం, నమ్మకం తిరిగి తనలో చోటు చేసుకునే వరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. తనకు విజయాన్ని ఇవ్వగలిగేది దేవుడొక్కడే అని అతను నమ్మాడు. తన సేనాని యోవాబు వల్ల గాని, ఇజ్రాయెల్ సైన్యాల వల్ల గాని, తన నిపుణత, సాహసం వల్ల గాని విజయం కలగదని అతనికి తెలుసు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం, అలాగే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో మనకి ఇది విధంగా తెలుస్తూ ఉంది. ఇంతటితో 60వ అధ్యాయం యొక్క అర్థం పూర్తయిందండి. మరొక వీడియోతో 61వ అధ్యాయం చదువుకుందాము. ప్రైజ్ లార్డ్.